నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి హమారా ప్రసాద్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. అన్న, హమారా ప్రసాద్, హమారా అంటే ఏంటి? ప్రసాద్ అంటే పేరు అని మాకు తెలుసు, కానీ హమారా ఏంది? యాక్చువల్గా నా పేరు వరప్రసాద్ నా పేరు. కానీ నా ధర్మంలోనే ఉన్నప్పుడు నా హిందువులు హమారా అని చెప్పేసి వాళ్ళే హమారా ప్రసాద్ అంటే మహాప్రసాద్ అని అర్థం వచ్చేటట్టు వాళ్ళు పెట్టుకున్న పేరు. ఎవరు పెట్టుకున్నారు? హిందువులే. హిందువులు. నా ఫాలోవర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అదే ఫిక్స్ అయిపోయింది పేరు. ఓకే. ఇప్పుడు వరప్రసాద్ అంటే గుర్తుపట్టరు, హమారా ప్రసాద్ అంటేనే గుర్తుపడతారు. ఇప్పుడు హమారా ప్రసాద్ అంటే మా ప్రసాద్ అన్నట్టు. యా, ఎగ్జాక్ట్లీ. అంతేనా? హమారా అంటే మా. ఓకే అన్న. ఆ బొట్టు ఏందన్న? అంటే అర్థం కాదు. ఆ బొట్టు ఏంటిది అంటున్నా? దేనికి సిండికేషన్ తోటి బొట్టు పెట్టుకో? పర్టికులర్ గా వైట్ కలర్, జనరల్ గా శివుడి రెడ్ పెట్టుకుంటారు కదా, ఎర్రది శివ కుంకుమ పెట్టుకుంటారు. లేదు, శివుడి గంధం. శివుడి గంధం పెట్టుకున్నారు. శివభక్తులం అనమాట. శివ భక్తులు అంటే మీకు భక్తి బాగుంటుందన్న? ఓకే, భక్తి అంటే మరీ విపరీతంగా ఏముండదు, మామూలు. అంటే భక్తి ఉండాలి. అవతల మీద కక్షలు ఎందుకన్నా? కక్షలు ఏం చేయలేదే మేము. ఉండయా కక్షలు? ఏముండే కక్షలు ఏమి లేవు. హమారా ప్రసాద్ ఎగ్జాంపుల్ చెప్పండి. నేను కొన్ని విషయాలు అడగడం కోసమే ఇంటర్వ్యూ అన్నా. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకేమన్నా మనసు నొచ్చినా కూడా కొన్ని సందర్భాలలో మీరు ఉన్నట్టుగా సమాధానం చెప్పండి. రైట్. ఓకే. తెలిసితే ఆన్సర్ చెప్తా, తెలియకపోతే తెలియదని చెప్తా. హమారా ప్రసాద్ ఎవరి పక్షపాతి? హిందూ పక్షపాతి అలా డౌటే లేదు. అందరూ హిందూ పక్షపాతి 100% డౌట్ లేదు. ఎక్కువ అంటే మీరున్నటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు హిందుత్వాన్ని అంత ప్రోత్సహించరు. మీరెందుకు కావాలని చెప్పేసి కరుడు కట్టిన హిందువులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు దళితులు అంటేనే హిందువులు, హరిజనులు, హరిని పూజించే వాళ్ళం మేము. మేము హిందువులకు కాదనడం ఏంటి అసలు? మేము పక్క ప్యూర్ హిందువులం మేమే. రామాయణం రాసింది మా వర్గమే, మహాభారతాన్ని రాసింది మా వర్గమే, 18 పురాణాలు రాసింది కూడా మేమే. బ్రాహ్మణులు రాయలేదు, మేము రాసాం. కానీ మీరు అంటున్న హరిజనులు హిందుత్వాన్ని అంత ఎక్కువగా నమ్మకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలు ఏమై ఉండొచ్చు? ఇప్పుడు వివక్ష అంటారు. వివక్ష వల్ల మేము హిందూ ధర్మం నుంచి బయటకు వెళ్ళాము అని చెప్పారు. సరే, వివక్ష ఎక్కడ జరిగింది? మనుషుల వల్ల జరిగింది. గ్రంథాల్లో లేదు వివక్ష. దేవుడు చేయమని వివక్ష. ఒక మనిషి చేసిన తప్పును నా మతానికి ఎందుకు అంటగడుతున్నారు అనేది నా ప్రశ్న. ఎవరైతే హిందూ ధర్మాన్ని వ్యతిరేకించి, అంటే నా దళితులు ఎవరైతే హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనుషులు చేసిన పొరపాటుని నా హిందూ ధర్మానికి ఎందుకు అంటగడుతున్నారు అనేది నా ప్రశ్న. సింపుల్. మనుషులు చేస్తారు పొరపాటు, గ్రంథాలలో తప్పేం లేదు. ఏం లేదండి. ఏం లేదు. ఇప్పుడు నేనున్నా అన్న, నా వృత్తి నేను చేయాలి, నేను నమ్మిన పని, నేను నమ్మిన చదువు, నేను చదువుకున్న చదువు నాకు అది నేర్పించినట్టు నేను ఉంటా, హ్యాపీగా ఉండు కదా. కానీ హిందూ గ్రంథాలను చదివిన వ్యక్తులు ఇంత మూర్ఖంగా ప్రవర్తించడాన్ని హమారా ప్రసాద్ ఏ విధంగా అంటారు? నువ్వు హిందూ గ్రంథాలను చదివితే మూర్ఖత్వం రాదు, మూర్ఖత్వం పోతుంది. మూర్ఖత్వం ఎక్కడ రాదు అసలు? మూర్ఖత్వం అక్కడ ఎక్కడ నేర్పిస్తుంది హిందూ గ్రంథాలు? ఏ గ్రంథం నేర్పించట్లేదు. సర్వేజన సుఖినభవంతం చెప్తుంది నా గ్రంథాలు, అందరినీ సుఖంగా ఉండమని చెప్తున్నది. కానీ మిగతా మతాలలో లేవు. నన్ను మొక్కండి, నేనే దేవుని, నన్ను నమ్మితేనే మీరు స్వర్గాన్ని పోతారు, లేకపోతే మీరు నరకాన్ని పోతారు, లేదంటే ఊరి చీర తీసుకొని రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్తున్నది. నా మతం అలా చెప్పట్లేదు. అందరినీ ఈక్వల్గా చూడమని చెప్తున్నది. మనుషులు చేసిన పొరపాటు నువ్వు తక్కువ, నువ్వు ఎక్కువ అని చెప్పేసి మనుషులు చేసుకుంటారు. దానికి నా హిందూ హమారా ప్రసాద్ని నేను ఒకటి అడుగుతానా, మీ సామాజిక వర్గం, మీ అనడం కాకుండా మన సామాజిక వర్గం, మీ అంటే కూడా మన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు హమారా ప్రసాద్ను దగ్గర చేసుకోకపోని వాళ్ళతో నాకేం పని? ఎందుకు నాకు నా ధర్మం ముఖ్యం. నాకు సామాజిక వర్గానికి అంటే ధర్మమే ముఖ్యం. అసలు సామాజిక వర్గంతో నాకు అవసరమే లేదు. నాకు అవసరమే లేదు. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నా ధర్మం, అంతే. ధర్మం మీకు అన్నం పెడుతుందా అన్నానంటే అంటే నా కులం ఏమన్నా నాకు అన్నం పెడుతుందా? ఏదైనా నేను కష్టపడాల్సిందే, నేను పని చేసుకోవాల్సిందే. నేను దళితుడని చెప్పి రోడ్డు మీద తిరుగుతే నాకు డబ్బు ఇస్తాడా, అన్నం పెడతాడా? ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎవరైనా, ఏ కులపోడైనా, ఏ మతముడైనా వాడు కంపల్సరీ పని చేసుకోవాల్సిందే. వాడి పుట్ట కోసం వాడు పని చేసుకోవాల్సిందే. మతము అనేది మన విశ్వాసం. అది కానీ ఓకే, విశ్వసించాలి. కానీ ఇతరుల విశ్వాసాలను కూడా దెబ్బతినే విధంగా హమారా ప్రసాద్ మాట్లాడతాడు అన్నట్టు ఏమన్నా? సింపుల్గా నేను ఒకటి చెప్తుందంటే, ఇప్పుడు నాకు దసరా పండుగనో లేకుంటే నా ఏదో పండుగ వచ్చింది, నాకు ఒక పెద్ద పండుగ వచ్చింది, లేదా నా ఇంట్లో పూజ చేసుకో. ఓకే. ఒక క్రిస్టియన్ దగ్గరికి పోయినా, మా ప్రసాదం అయ్యా తినయ్యా అంట. వాడు ఏమంటాడు, నువ్వు అన్య మతస్థుడివి, నేను తినా అంటాడు. ఓ ముస్లిం దగ్గరకు పోతా, అరే నువ్వు తినరా అని చెప్తా. నువ్వు కాఫీ ఇరువు, నువ్వు ఆ మతంతో నీకు సంబంధం లేదు, నీ ప్రసాదం నేను తినా అంట. కానీ నేను మాత్రం ఏం చేస్తా తెలుసా, వాడిని క్రిస్టియన్ పండుగ చేసుకుంటా, నేను అటు ముస్లిం పండుగ కూడా చేసుకుంటా. ఇప్పుడు ఇక్కడ సమానత్వం చూపించింది ఎవరు? అందరూ ఒకటే అని చెప్తుంది ఎవరు? నేను నా మతమా వాళ్ళ మతాలా? సో వాళ్ళు ఎప్పుడైతే నన్ను సోదరుగా చూస్తలేరో నేను వాళ్ళ ఎందుకు సోదరిని ఎందుకు చూడాలి? వాళ్ళు ఎప్పుడైతే నన్ను దగ్గర రానిస్తలేరో వాళ్ళని నేను ఎందుకు దగ్గర రానియాలి? సింపుల్. అంటే మీరు దగ్గర రానిచ్చటోళ్ళనే దగ్గర రానియండి అని చెప్పేసి ఏ గ్రంథం అని ఉన్నదా? ఏ గ్రంథంలో? క్లియర్గా బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది, స్పష్టంగా ఉంది కదన్నా. అంటే సరే,
ఇప్పుడు క్రాంతి అనేటోడు చెడ్డోడు అనుకో. క్రాంతి ఒక మాట అన్నాడు, తెలుసో తెలియకను, అమరా ప్రసాద్ని. ప్రసాద్ గొప్పోడు, పెద్దోడు, ఒక సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తి కాబట్టి చూసి చూడనట్టు పోవాలి, కానీ క్రాంతి మీద కక్ష కట్టడం ఎంతవరకు కరెక్ట్? అందుకే కదా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు, ఈ దేశాన్ని విడగొట్టినప్పుడు 4% ఉన్న ముస్లిమ్స్ ఇవాళ 25% అయినారు. మేము మంచోళ్ళం కాబట్టి చూసి చూడనట్టు వదిలిపెడుతున్నాం. క్రిస్టియానిటీ కూడా అంతే. ఇవాళ 10-15% ఎందుకు అయింది? చూసి చూడనట్టు వదిలిపెట్టడం వల్లనే కదా. అదే పాకిస్తాన్కి వెళ్ళండి, ఏ రోజైతే పాకిస్తాన్ భారతదేశం విడగొట్టబడ్డదో 20% ఉన్న హిందువులు ఈరోజు 2%కి అయిపోయారు అక్కడ. ఇప్పుడు ఏ మతం చూస్తుంది, ఏ మతం దగ్గర అనిస్తుంది, ఎవరు ఆదరిస్తున్నారు చెప్పండి అన్న. హిందూ మతం అంటే ఎందుకు అంత పిచ్చి మీకు అని అడిగితే మీరు ఏం చెప్తారు? అరే నా మతం పిచ్చి కదా అది, నా మతం అది. నా మతంలో పుట్టా. నేను కూడా హిందూనే అన్న, కానీ నేను అమరా ప్రసాద్ లెక్క లేను. అమరా క్రాంతి అని ఎవరు అనరు. నవ్వకండి అన్న. అది కాదు క్రాంతి. ఇప్పుడు నా ధర్మాన్ని నేను పాటిస్తుంటే మీకెందుకు అంత ప్రాబ్లం అవుతుంది మిగతా వాళ్ళకి? ప్రాబ్లం అవుతుంది. మేమైనా పోయి కొడుతున్నావా, తిడుతున్నావా, లేకుంటే ఏమన్నా చెడ్డ పనులు చేస్తున్నామా? మా ధర్మంలో మేము ఉన్నాం కదా. అంటే ఇప్పుడు మీ సామాజిక వర్గానికి సంబంధించినట్టు కొందరు కూడా కాదు, చాలామంది అంబేద్కర్ను దేవుని కంటే ఎక్కువ కొలుస్తారు. కొలుచుకోండి, వాళ్ళని మీరు తీసి పడేసినట్టే మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఇదే ప్రాబ్లం ఏంటంటే అంబేద్కరిస్టులు అంటే నా దృష్టిలో కొద్దిగా వాళ్ళకి ఆలోచన శక్తి తక్కువ ఉంటుందని నా ఆలోచన. అంబేద్కరిస్టులకు ఆలోచన శక్తి తక్కువ ఉంటుంది. ఎందుకంటే చెప్తున్నది ఒకటి ఉంటుంది, వాళ్ళకి అర్థమయ్యేది ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అంబేద్కర్ని గారిని నేను ఏ విధంగా చూస్తా అంటే ఒక కుల నాయకుడిగా చూస్తా, జాతీయ నాయకుడిగా చూడండి. నేను కుల నాయకుడు, నా కులం కోసం, నా దళిత కులం కోసం ఆయన చాలా చేసిండు, అంత డౌట్ లేదు అందులో. నేను దాన్ని విశ్వసిస్తా. బీసీలకు ఏం చేయలేదన్న? నేను చెప్తున్నాను. ఇప్పుడు నా దళిత వర్గం గురించి మాట్లాడినావు కదా, నా దళిత వర్గం గురించి చెప్తున్నా. నాకు చేసిండు, నేను కుల పరంగానే గౌరవిస్తాను నేను తప్ప జాతీయ నాయకుడిగా నేను చూడను. నేను ఆ వ్యత్యాసాన్ని నేను చెప్తుంటే వాళ్ళకి అర్థమైతే లేదు. నేను దానికి నేను ఒకటి అడుగుతా అన్న, అడగండి. అంబేద్కర్ ఓన్లీ దళిత సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగానే చూస్తారా మీరు? బీసీలకు ఏం న్యాయం చేయలేదా? ఏం చేసిండు? రిజర్వేషన్ ఇచ్చిండు అంతే కదా, అంతకుమించి ఏం చేసిండు? ఎంటైర్ ఇప్పుడు ఈ దేశం రిజర్వేషన్ కూడా అంబేద్కర్ నడుస్తుంది అని ఇంకొకటి నేను ఒకటి చెప్తా. ఇక్కడ ఈ దేశంలో రిజర్వేషన్ ఇచ్చింది అంబేద్కర్ అంటారు, కానీ అది ముమ్మాటికి రాంగ్. అది ఈ దేశానికి అంబేద్కర్ పుట్టక ముందు 1982 నుంచి రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. రిజర్వేషన్ సిస్టమ్ బ్రిటిష్ కాలం నుంచే ఉంది. అది వరుసగా వస్తూ రాజ్యాంగంలో కూడా రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే మనకు 1947 ఎలక్షన్స్ ముందు కూడా అంబేద్కర్ గారు బాంబే నుంచి దళిత సామాజిక నియోజకవర్గం, అంటే దళితులకే కేటాయించిన సీట్లు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, ఎస్సీలకు కేటాయించిన సీట్లు ఏవైతే సపరేట్ నియోజకవర్గాలు ఉన్నాయో అప్పుడు కూడా ఉండే. 1947కి ముందు కూడా ఉండే. అప్పుడు అక్కడ నుంచి రాజ్యాంగ పరిషత్తు ఎన్నికలప్పుడు ఆయన బాంబే నుంచి నిలబడితే ఆయన ఓడిపోయాడు. ఆయన అదే దళితులు ఓడగొట్టిరు ఆయన. ఈ విషయం మీకు తెలుసా? తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే రాజ్యాంగంలో రిజర్వేషన్ తీసుకొచ్చింది అంబేద్కర్ అంటారు. ఇంకోటి తెలుసా, ఆ రిజర్వేషన్ సిస్టమ్ పెట్టినప్పుడు, అందరు కలిసి పెట్టినప్పుడు అంబేద్కర్ గారు ఏం చెప్పారు తెలుసా? అసలు రిజర్వేషన్ ఓన్లీ 10 సంవత్సరాలే పెట్టాలన్నాడు. దీనివల్ల 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. అంటే అసమానతలు తొలగిపోయినప్పుడు, అంత సమానత్వం ఉన్నప్పుడు రిజర్వేషన్లు తీయచ్చు, తీసేయచ్చు అన్నది ఉంటుంది. సమానత్వం అంటే ఏంటి? ఉన్నదా సమానత్వం? సమానత్వం అంటే ఏంటి నీకు అడుగుతున్నా. మీకు అమరా ప్రసాద్ను అమరా ప్రసాద్ అనొద్దు, ప్రసాద్ అని పిలవాలి. అరే వాళ్ళ ఇష్టం. ఒకరు ప్రసాద్ అంటారు, ఒకరు ప్రసాద్ అంటారు, ఒకరు అమరా ప్రసాద్ అంటారు, ఇంకొకరు ఇంకేదో పేరు పెట్టుకొని అంటే తప్పేముంది? ప్రసాద్నే పిలుస్తారు కదా, చివరికైతే నేనే కదా పలుకుతుంది, అలా తప్పేముంది అందులో. ఇప్పుడు అమరా ప్రసాద్ అని పిలిచి క్రాంతిని ఉత్తక్రాంతి అని పిలిస్తే గిదే అసమానత అంటారు. పేరుని పిలవడంలో అసమానత ఏంటి బ్రదర్? నాకు అర్థం కాదు. ఇప్పుడు నా భార్య ఏదో ఏమండి అని పిలుస్తుంది, నా కొడుకు నాన్న. మీరు పేరుగా చూస్తారు, మీకు పర్సెప్షన్ చెప్తున్నాను. ఏం పర్సెప్షన్? పర్సెప్షన్ ఏముంది అందులో? నాకు అర్థం కాదు. మళ్ళీ ఒకసారి క్లారిటీ చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తిని, ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తిని ఒక రకంగా, ఇంకో వ్యక్తిగా చూసినప్పుడు ఇది అసమానతనే కదా అన్నది నా ఇందులో హమారా ప్రసాద్ అనే పిలుపులో నీ గనమాట అసమానత ఏంటి? ఇంతవరకు మీరు అసమానతలు ఎదుర్కోలే? ఎక్కడ ఎదుర్కోలే. ఇంతవరకు నేను రిజర్వేషన్ కూడా వాడలేదు. రైట్. మీరు ఒకవేళ అసమానత ఎదుర్కొని ఉంటే ఈ మాటలు మాట్లాడకపోతుంది. మేబీ మరి నేనైతే అనుకుంటున్నా అంటే అసమానతలు లేవు అనుకుంటున్నా. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నది ఏంటంటే మీ దృష్టిలో అసమానత అంటే ఏంటి? ఒక కులం వాళ్ళని ఒక రకంగా చూడడం, ఇంకో కులం వాళ్ళని ఇంకొక రకంగా చూడడం,
చూడడం, ఉన్న వాళ్ళని ఒక రకంగా చూడడం, లేని వాళ్ళని ఒక రకంగా. రాజ్యాంగమే చెప్పింది కదా కులాలతో బతకమని చెప్పేసి, మీకు ప్రాబ్లం ఏంటి? భారత రాజ్యాంగం చెప్పింది. ఇప్పుడు మనమందరం భారత రాజ్యాంగంలో బ్రతుకుతున్నాము. ఆ భారత రాజ్యాంగం చెప్పింది నువ్వు ఈ కులము, నువ్వు రేపు ఎంత ఎదిగినా నీ కులం ఇదే అని చెప్పి రాజ్యాంగం చెప్పిన తర్వాత నువ్వెవరు అర్థం చెప్పడానికి? అయితే రాజ్యాంగాన్ని పోయి మార్చు, అక్కడ మార్చిన తర్వాత ఇక్కడ మాట్లాడు. రాజ్యాంగంలో కులం ఏం పెట్టుకుంటావు? నీది ఈ కులము, నీది రాజ్యాంగంలో ఉన్నాయి అన్ని పాటిస్తారా ప్రసాద్ గారు? మీద పాటిస్తారు, అన్ని పాటిస్తారు మొత్తం. ఏదైనా పాటించకపోతే మార్చుకుందాం, తప్పేముంది? మార్పు సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో మార్పు అనేది ఓపెన్. ఎవరైనా మార్పు తీసుకొస్తే తప్పేం లేదు. మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తారా, సనాతన ధర్మాన్ని గౌరవిస్తారా? అంటే ఫస్ట్ నా ధర్మాన్ని, తర్వాత రాజ్యాంగం. ఎందుకట్లా? అని నా ధర్మం ఫస్ట్, రాజ్యాంగం మొన్న అసలు ధర్మం అంటే ఒక్క నిమిషం అన్న ప్రసాద్ అన్న, రాజ్యాంగం మొన్న 75 సంవత్సరాల క్రితం రాసుకున్నాను. నాది 1,000 సంవత్సరాల నుంచి ఉన్నదా ధర్మం ఉన్నది. ధర్మం అంటే ఏంది? హిందూ ధర్మం ఏం చెప్తుంది అంటే అందరినీ సమానంగా చూస్తూ బ్రతకమని చెప్తుంది హిందూ ధర్మం. నా సనాతన ధర్మం, హిందూ ధర్మం అన్న సనాతన ధర్మం ఒకటే. అందరినీ సమానంగా చూస్తూ బ్రతకమని చెప్తుంది. సర్వేజన సుఖినో భవంతు అని చెప్తుంది. అందరూ సమానంగా ఉన్నారా అన్న? ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో, ఈ సిచ్యువేషన్స్లో, ఈ అసమానత ఉన్నటువంటి దేశంలో అసలు సమానత్వం అంటే మీ దృష్టిలో? ఇందాకనే చెప్పినా కదా అన్న, వివక్ష ఉండొద్దు. వివక్ష అంటే ఏంది? అంటే మీ తక్కువ కులంతో చూస్తున్నారు, ఎక్కువ కులంతో చూస్తున్నారు, దాన్ని అది వివక్షత కాదు. నాకైతే ఇక్కడ కనబడలేదు. నీకు కనబడలేదన్న? నేను అనేది కనబడింది కనబడేది ఎట్లా మాట్లాడాలా? అంటే నీకు చూపించండి, చూపించిన కాడి పోయి, నాకైతే లేదని చెప్పి చూపించిన కాడి పోయి నేను చెప్తున్నాను. నేను కొన్ని న్యూస్ 10 సంవత్సరాల్లో నేను న్యూస్ పేపర్లో చాలా చూశాను. పలానా దగ్గర దళితులకు గుళ్ళో రానియలేదు, పలానా దగ్గర స్వామీజీలను, అయ్యప్ప మాల స్వామీజీలను గుళ్ళోకి రానియలేదు, ఇలాంటివి చూశాను. నేను దాదాపు ఒక 10-15 ఈ కేసుల మీద వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. నా యూట్యూబ్లో అక్కడ నుంచి లైవ్లు పెట్టిన సంఘటన కూడా ఉన్నాయి చూడండి. అక్కడ జరుగుతున్న సంఘటన వేరు, బయటకు వస్తున్న ప్రాపగండ వేరు. తీరాడికి పోయి చూస్తే అది లేనే లేదు. ఎవరు చెప్తారా ప్రాపగండ? మరి ఎవరు హిందుత్వ వ్యతిరేకులు చూస్తూ తీరబోయి అటు చూస్తే లేదు. అంటే మీకు నిజంగా చెప్పండి అన్న, ఇప్పటికి కూడా కొంతమంది దళితులను గుళ్ళ మెట్లు కూడా తొక్కడియారు. చూపించండి, ప్రూఫ్ చూపించండి. ప్రూఫ్ చూపిస్తే మీరేం చేస్తారు? 100% దాని మీద పోరాడతా. అవునా? 100%. ఓకే, ప్రూఫ్ చూపిస్తే మారు. నేను తప్పకుండా మీకు ప్రూఫ్తో సహా ఇస్తా. 100%. మీరు పోయి పోరాడేటటువంటి ఆలోచన చేస్తారు. దీని మీద ఎవరెవరు పోరాడుతారో వాళ్ళందరితో కూడా కలిసి వెళ్ళడం కూడా సిద్ధంగా పక్క. అరే మార్పు నేనే కోరుకుంటున్నా. నా ధర్మం చెప్తుంది మార్పు తీసుకురమ్మని చెప్తుంది. తప్పు జరిగితే మార్పు తెమ్మని చెప్తున్నది. 100% రెడీ. రైట్ అన్న. అంటే ఇక మీకు హిందుత్వం అంటే గౌరవము, సనాతన ధర్మం అంటే ఇక మీరు ప్రాణం కంటే ఎక్కువగా కొలుస్తారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పండి. మొన్న జరిగిన సిచ్యువేషన్, తిరుపతి దేవస్థానంలో ఒక చిన్న పాప పసికందు, ఆమెను పులి ఓ రకంగా దాడి చేసి చంపేసి, ఇక నేను ఆ ఫోటోలు కూడా మీకు చూపిస్తాను నేను తర్వాత. అది అందరికి తెలిసిన విషయమే కదా. దీనిపైన మీరు మాట్లాడిరా? ఇప్పుడు దాని మీద 100% అక్కడ ఉన్న పరిపాలనలో లోపం. అది ఖచ్చితంగా ఆ సంఘటన జరగకూడదు. అది లోపం. అది ఆ లోపానికి వివక్షకు సంబంధం ఏంటి? అంటే టెంపుల్లో మా దళితులకు మాత్రమే పులి చంపుతుందా? మా దళితుల పులి చంపుతుందా? నేను ఆ మాట అనలేదు. మరి అసలు మనం మాట్లాడుతున్న సంఘటనకి ఆ పులి సంఘటనకి సంబంధం ఏమైనా ఉందా? ఇప్పుడు రోడ్డు మీద పోతున్నాము, మేము అయ్యప్ప మాల వేసుకొని పోతుంటారు, యాక్సిడెంట్ అయింది అంటే అయ్యప్ప వేయించినట్టు. అది నేను అనలేదు కదా అట్లా. అంటే మీరు ఏమంటారు అంటే పులి సంఘటన తీసారు కదా, అది అక్కడ అదొక అడవి, అది ఫారెస్ట్. ఎందుకు తీసినా అంటే నేను సింక్ ఫారెస్ట్, అది ఆ ఫారెస్ట్ అటాక్ అయింది. దాని మీద అందరం స్పందిద్దాం. కులంతో సంబంధం లేదు, అది మానవత్వం ఉన్న ప్రతి మనిషి స్పందించాల్సిందే. మనం అందరం స్పందిద్దాం. అది మళ్ళీ రిపీట్ కాకుండా మనం మాట్లాడదాం, దేవాలయంతో మాట్లాడదాం, అక్కడ వ్యవస్థతో మాట్లాడదాం, పరిపాలన అధికారులతో మాట్లాడదాం, పాలనాధికారులతో మాట్లాడదాం. మీరేం మాట్లాడారా? మేము చెప్పాం దాన్ని అలాంటివి జరగకుంటే బాగుంటుందని చెప్పి మేము పెట్టాము. అంత మేము చేస్తాం. నేను డ్యూటీ చేయాలా పోయి? అది చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం చేయాలా, దేవాలయం పరిపాలన అధికారులు చేయాలి. అంటే ఏడ జరిగినా కూడా అంటే హిందువులను ఒక మాట అన్నా, లేకపోతే ఇదేదో ఉంటుంది కదా జిహాదా, లవ్ జిహాద్ పేరుతో హత్యలు జరుగుతున్నాయని చెప్పేసి అట్లా ఇట్లా మాట్లాడుతుంటారు కదా. ఇప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు ఎందుకు అమర ప్రసాద్ ముందుకు రారు? అది కాదు, ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. లవ్ జిహాద్ మీద హత్యలు జరుగుతున్నాయి అంటున్నారు కదా, కంపల్సరీ అది తప్పేం లేదు హత్యలు చేయడంలో. ఎందుకు అంటే లవ్ జిహాద్ ఉంది. ఇప్పుడు ఆ లవ్ జిహాద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ అమ్మాయిని, మా హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి, ఆ అమ్మాయిని మతం మార్చి, ఆ అమ్మాయిని ఎన్నో కేసులు మీకు చూపిస్తాను నేను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాడు దాన్ని వదిలేస్తే, ఆ ఇంట్లో ఉన్న వాడి తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు కూడా ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకున్న సంఘటనలు కొల్లలు చూపిస్తా.
అలాంటి వాళ్ళని చంపితే తప్పేముంది? ఓకే 100% తప్పేం లేదు. నేను దానికి పూర్తి సపోర్ట్ ఇస్తాను. నేను దానికి. నేనేం అడుగుతాను అంటే మా అమ్మాయిని మేము రక్షించుకోవడం కూడా మా తప్పే. అంటే వీళ్ళు వచ్చి మీరు ట్రాప్ చేసి మా అమ్మాయిని ఇంత దారుణంగా చేసినా కూడా నేను చేతులు ముట్టుకోమంటావు. మీకు చెప్తారా అన్న ఇదంతా? మీకు చెప్తారా ఇట్లా ఏమని? మేము ఇట్లా ట్రాప్ 100% ట్రాప్లు ఉన్నాయి. మీకు నేను ప్రూఫ్ చూపిస్తా, మీకు నేను ప్రూఫ్లు చూపిస్తా. ఓకే మఠాల పేరు అప్పుడు ఏం చేయమంటారు? ప్రసాద్ అన్న అప్పుడు ఏం మఠాల పేరుతోటి మీరు ఏం చేయమంటారు? మమ్మల్ని చెప్పండి. మరి మూసుకొని కూర్చోమంటారా? ఏం చేస్తారన్న? 100% మేము చట్టాన్ని చేతులకు చంపకూడదు తీసుకుంటాం. మేము తీసుకొని ఏం చేస్తారన్న? ఏం చేయాలన్నా చేస్తాము. ఏం చేయాలన్నా చేస్తాం. ఏదైనా చేయొచ్చు. చంపేస్తారా? ఏదైనా చేయొచ్చు. చంపేస్తారా అన్నాడు. ఏదైనా చేయొచ్చు అని చెప్తున్నా కదా. చంపేస్తారా అన్నాడు. ఏదైనా చేయొచ్చు అని చెప్తున్నా. చంపుతామో కొడతామో ఏమని చేయొచ్చు. 100% చట్టాన్ని చేతులకు తీసుకుంటామని చెప్తున్నాం కదా. ఇంకా మీకు కావాలి స్టేట్మెంట్. చట్టాన్ని ఇంత దారుణంగా మా అమ్మాయిల మీద జరుగుతుంటే ఇంకా మా అమ్మాయిలకు ఒక తారీఫ్. హోటల్లో పోతే ఇడ్లీ అయితే ఇంత రేటు, వడ అయితే ఇంత రేటు, ఉప్మా అయితే ఇంత రేటు అయితే బ్రాహ్మణ అమ్మాయి అయితే ఈ రేటు, రెడ్డి అమ్మాయి అయితే ఈ రేటు, కాపు అమ్మాయి అయితే ఈ రేటు, దళిత అమ్మాయి అయితే. మీకు తెలియకపోతే తెలియనట్టు ఉండండి. మీకు ప్రూఫ్లు చూపిస్తాను నేను. అంతే కదా. నవ్వి తెలియనట్టు యాక్టింగ్ చేయకండి. తెలియకపోతే అడగండి. మా 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 హిందూ అమ్మాయిలు ఏమన్నా హోటల్లో ఉన్న టిఫిన్ ఐటమ్సా ఈ రేటు చెప్పడానికి? మౌలాలు మాట్లాడిన ఫిగర్ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. అవి ఆల్రెడీ సోషల్ మీడియా ఎన్నో పెట్టాం మేము. కొత్త ఏం కాదు కదా. సరే అన్న మీరు కూడా అక్బరుద్దీన్ వాయిస్ లెక్క ఏమైనా స్టేట్మెంట్ చేస్తారా? ఏమని? మమ్మల్ని వదిలిపెట్టరు, మేము ఇది చేసి చూపిస్తాం, అది చేసి చూపిస్తాం. అట్లా చేపించే ఉంటే ఈరోజు మా హిందూ ధర్మం, మా సనాతన ధర్మం మాకు నేర్పలే. మాకు నిజంగా కనుక మేము ఆ విధంగా ఉండింటే 1000 సంవత్సరాలు బానిస బతికేటోళ్ళం కాదు. తుర్కుల కింద 800 సంవత్సరాలు, 200 సంవత్సరాలు హిందీ బ్రిటిషుల కింద బానిసలుగా బతికేటోళ్ళం కాదు. అలాగే ఈరోజు మా దేశంలో మైనార్టీలు మా మీద చేస్తున్న దాడులకు కూడా మేము ఇంకా పిచ్చోల్లా కావాలని ఇంకా మేము సోదరులాగా చూస్తున్నాం. చూడండి, ఈ సంఘటన ఉండకపోతుండే వాళ్ళ అన్నట్టు వాళ్ళ ఆలోచన ప్రకారం మా ఆలోచన ఉంటే అసలు ఈ దేశంలో ఈరోజు హిందూగా మన క్రిస్టియన్ కానీ ముస్లిం మతాలు ఉండేటే కావు. అసలు ఆ విధంగా మేము అనింటే, ఆ విధంగా మా ఆలోచన ఉండింటే. ప్రసాద్ అన్న అంటే ఇదంతా ఒక రాజకీయ కోణము, ఈ మతాలు అనేటివి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మతానికి రాజకీయ సంబంధం ఉంది? సంబంధమే లేదా? లేదు. నేను అడుగుతున్నా. అంటే ఒక రాజకీయ ఎజెండా ఉన్న వ్యక్తులు మాత్రమే మతాలకు సంబంధించినటువంటి విద్వేషాలు రెచ్చగొడతారంటే మీరు ఏమంటారు? ఇప్పుడు ఇక ఇంత స్పష్టంగా క్లియర్ కనబడుతుంది. లవ్ జిహాద్లో మా అమ్మాయిల్ని దారుణంగా చేస్తున్న సంఘటనలు. నేను ఒకటి అడుగుతా అన్న, నేను కూడా హిందువునే, పచ్చి హిందువును. నేను కాకపోతే మీరు అంటే హిందూవాదాన్ని ముందుకు తీసుకుపోవాలి, అది ఇది చేస్తుంటారు. కానీ మేము కూడా హిందువులమే. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. పురోహితులు, కొంతమంది పురోహితులు కొన్ని మఠాలల్లో, మఠమ్స్ ఐడియా ఉన్నాయి కదా, దాంట్లో మహిళలను వాళ్ళు కూడా వేధిస్తారు. 100% వాళ్ళు కూడా ఇబ్బంది చూసాం. అప్పుడు ఎప్పుడన్నా మీరు స్పందించారా? ఎందుకు స్పందించలేదు? 100% స్పందించినాం. 100% స్పందించినాం. ఏమని? ఎవరైతే చెప్తున్నాను, మేము ఫేక్ బాబాల మీద స్పందిస్తాం. మేము బాబాలు ఎవరైతే మాయమంత్రాలు చేస్తూ ఏది విభూతి తీయడమో లేకుంటే శివలింగాలు తీయడమో ఇలాంటి బాబాలు ఉంటే మేము వ్యతిరేకిస్తాం వాళ్ళను. మేము వాళ్ళని ఫ్రాడే అంటాం. మేము వాళ్ళని వెనకకేసుకొని రాము. మేము వాళ్ళని కూడా తిడతాం. మేము మంచి వాళ్ళని చెప్తాము, చెడ్డ వాళ్ళని చెప్తాము. మేము అందరిలా కాదు. మాకు కుంచిత మనస్తత్వం లేదు. మాకు విశాలమైన దృక్పథం ఉంది. మాకు తప్పు అని చెప్తాం, ఒప్పు అని చెప్తాం. అంతే సింపుల్. అమార ప్రసాద్ ఎజెండా ఏందన్న? స్పెషల్గా ఎజెండా ఏం లేదు. నా ధర్మకు నేను పని చేయడం అంతే. ఎన్ని రోజులు చేస్తారు? ఇంకా ప్రాణం ఉన్నంత వరకు, చేతనైనంత వరకు. ఏమన్నా రాజకీయ ఎజెండా ఉందా అమార ప్రసాద్కి? అంటే రాజకీయ ఎజెండా అయితే ఉంది. అంటే రాజకీయాలకు వస్తే ఇప్పుడు మేము పోరాడుతున్నాం. మా పోరాటము కొంత పరిమితి వరకే ఉంటుంది. మాది రాజకీయాల్లోకి వస్తే కానీ, చట్టసభల్లోకి మేము వెళ్తే కానీ అక్కడ ఇంకా కొత్తగా మేము కొత్త చట్టాలు తీసుకురావచ్చు హిందూ ధర్మం కోసం అని చెప్పేసి మాకు ఆలోచనలు ఉన్నాయి. ఒకవేళ రాజకీయాలకు వస్తే మాత్రం ఖచ్చితంగా మా ధర్మం కోసం మేము పోరాడతాం. అక్కడ కూడా మేము పోరాడేది మా ధర్మం కోసం. ధర్మం కోసం అంటే మతం కోసం. మా మతం అన్న జనరల్గా ఏమంటుంటారంటే మన మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని పూజించాలి, పరమతాన్ని గౌరవించాలి అంటారు కదా. మీరు చేస్తుంది అదే కదా. అంతేనా? గౌరవిస్తున్నారా మీరు? గౌరవించకపోతే ఈ దేశంలో ముస్లిం క్రిస్టియన్ ఉండేటోడే కాదు కదా. 2% 4% ఉన్న లేదు, 15% 20% అయ్యేటోళ్ళు కాదు కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. 1947 ఇంతకుముందే 1947 స్వతంత్రం వచ్చినప్పుడు ఆడ 20% నా హిందువులు, ఈరోజు 2% లేరు. కానీ ఇక్కడ పెరిగారు కదా. మాది తగ్గింది, వాళ్ళది పెరిగింది. అంటే దాని అర్థం ఏంటి? మేము వాళ్ళకు మాతో పాటు ఫ్రీడమ్ ఇచ్చాం కదా. సరే అన్న, ఈ విషయాలు పక్కన పెడితే ఇందాక నేను తిరుపతి విషయం తీసుకొచ్చిన కదా, ఎందుకు అటువంటి ఇష్యూస్ అయినప్పుడు ఏ హిందువాది అని చెప్పుకునే వ్యక్తులందరూ కూడా ఎందుకు ఆడిపోయి ప్రశ్నించరు గవర్నమెంట్ని మీరు? అయితే ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మా హిందుత్వంలో కూడా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మాలో ఐకమత్యం లేదు. కుట్రా 100%. అది ఇప్పుడేంది, మొదటి నుంచి లేదు. అందుకే కదా మేము 1000 సంవత్సరాలు బానిసగా బతికినాం. మేము 1000 సంవత్సరాలు బానిస బతకడానికి ముఖ్య కారణమే మా దగ్గర ఐకమత్యం లేకపోవడం. అర్థమైందా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే
నిజంగా తిరుమల విషయం కావచ్చు, లేకుంటే దేవాదాయ శాఖ అనేది ప్రభుత్వ చేతిలో ఉండొద్దు, అది మా చేతిలోకి రావాలి. యాక్చువల్గా మా దేవాలయాలు మా చేతిలో ఉండాలి. ఎందుకంటే మిగతా మతాలు ఏవి కూడా గవర్నమెంట్ చేతిలో లేవు, అండర్లో లేవు. ఎవరి మతాలు వాళ్ళ 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 ప్రాపర్టీస్ కావచ్చు, వాళ్ళ చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఒక్క హిందువులు మాత్రం మా చేతుల్లో లేకుండా పరిపాలన ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి. వాడు మా దేవాలయాల మీద వాడు చైర్మన్ అని చెప్పేసి వాడు ఇష్టం వచ్చినట్టు పెత్తనాలు చేసుకుంటున్నారు. మా ప్రభుత్వ మా దేవాలయ మేము కానుకలతో డెవలప్ అయిన దేవాలయాలు ప్రభుత్వాలు కూడా చూడండి. దేవాదాయ శాఖ కిందకి ఏ టెంపుల్స్ వస్తాయంటే, ఎక్కడైతే హుండీ ఆదాయము ఎక్కువ ఉంటుంది, 5 లక్షలు వస్తుందో, 5 లక్షలు దాటుతుందో అది దేవాదాయ శాఖ కిందకి వెళ్ళిపోతుంది. కిందకి ఉంటే మాత్రం వాడు ముట్టుకోడు దాన్ని. అసలు శిథిలావాసం ఉన్న దేవాలయం అయితే అసలు బాగా కూడా చేయడు వాడు, ₹1 కూడా ఇవ్వడు ప్రభుత్వం. అవి మళ్ళీ మేమే వేసుకోవాల్సి. దేవాదాయ శాఖలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు దానికి ₹1 ఇవ్వదు, ₹1 ఇవ్వదు. అది కూడా మళ్ళీ మా దేవాదాయ శాఖ ఫండ్ నుంచి. అయితే ఏవైతే మా దేవాలయాల కోసము మేము వేస్తున్న డబ్బులు కానుకలు ఉన్నాయో, మా కానుకలతో నడుస్తున్న దేవాలయాల్లో ఆ డబ్బు వాడేది కూడా అందులో నుంచే వాడతారు. ఇందులోకి వెళ్ళి ఇంకా ప్రభుత్వానికి మన ఇంకా ట్యాక్సెస్ పే చేస్తున్నాం మేము. మిగతా ఏ మతాలు కూడా ట్యాక్సెస్ పే చేయవు, ఎవరికో సంబంధం లేదు వాళ్ళకు. కేవలం మా మతం మీదే ఉంది. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఈ వ్యవస్థ మొత్తం మన చేతిలోకి రావాలా అని చెప్పేసి మా స్వామీజీలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్న స్వామీజీలు, హిందూ సంస్థలన్నీ కలిపి ఒక్క పిలిపిస్తే 100% అవుతుంది. కానీ ఆ పిలుపు ఇవ్వడానికి కలవడానికి ప్రాబ్లం ఉంది మా దగ్గర. అంతే, ఐకమత్యం లేకపోవడం. ఓకే, అందువల్ల ఇంకా అక్కడే ఉంది తప్పించి, లేకపోతే ఎప్పుడో మా దేవాలయం మా చేతికి వచ్చేస్తుండే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా. ఇప్పుడు పరిపూర్ణ స్వామి ఉన్నాడు, చిన్నజయ స్వామీజీ ఉన్నారు, చాలా పెద్ద స్వామీజీలు వీళ్ళు. ఇప్పుడు చిన్నజయ స్వామీజీ నిజంగా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి వారం రోజులు టైం ఇస్తున్నాం, 4 రోజులు టైం ఇస్తున్నాం, లేకపోతే మొత్తం రోడ్డు మీకు ఎక్కుతాము అంటే ఆయన పిలిపిస్తే ఒక 10 లక్షల మంది రాదు జనాలు. మరి ఎందుకు పిలిపియారు అట్లా? అదే మరి ఐకమత్యం లేకపోవడం, మాకు ఒక అవగాహన లేకపోవడం, ఎలా చేద్దామనేది ఒక ప్లానింగ్ లేకపోవడం. అందరం కలిసి కూర్చుందామంటే ఈయనకు ఒక ప్రాబ్లం, ఆయనకు ఒక ప్రాబ్లం, ఇంకో హిందూ సంస్థకు ఒక ఈగో ప్రాబ్లం, ఇంకో వాడు చెప్తే నేను ఎందుకు నాలో ఒక ఈగో ప్రాబ్లం. ఈ ప్రాబ్లం లేదు ఐకమత్యం లేదు. ఉంటే దేవాదాయ శాఖ ఒక 4 రోజులు మన చేతికి వస్తుంది. రైట్, ఓకేనా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. మీరు మస్జిద్కు పోవాలని ఆలోచన వచ్చింది, పోగలుగుతారా మీరు? పోతాం. పోతే ఆడ ఆపొచ్చు, రానివ్వచ్చు, రానికపోవచ్చు, వాళ్ళు ఇష్టం. అంటే మోస్ట్ అయితే వాళ్ళు అడ్డుకున్న పరిస్థితులు ఎక్కువ లేవు. అందుకని అడ్డుకున్న పరిస్థితులు చాలా ఉన్నాయా? ఎందుకు లేవు? ఏమో మరి నేనైతే చూడలే. సరే, ఒక చర్చికి పోతాం, రాణిస్తారా? రాణిస్తారు. సరే, ఒక ముస్లిం టోపీ పెట్టుకొని గడ్డం పెంచుకొని తిరుపతి దేవస్థానానికి పోతే రాణిస్తారా? ఎందుకు రానియారు? రాణిస్తారా? ఎవరైనా రావచ్చు. నాట్ ఓన్లీ మా దేశంలో ఉన్న ఏ దేవాలయానికైనా ఏ మతాలైనా రావచ్చు. కాకపోతే వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మేము ఆ దేవుడిని విశ్వసిస్తున్నామని డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం వేసిపోవాలి. విశ్వసిస్తానే పోతారా? నమ్మాలా? నమ్మకం నువ్వు ఎందుకు వస్తున్నావు? అది టూరిజం ప్లేసా? ఓకే, మా పవిత్రమైన ప్లేస్ అది. ఇప్పుడు నీ మస్జిద్కి ఎందుకు వస్తున్నా? నేను టూరిస్ట్ ప్లేస్ దాకా వస్తున్నా? వాళ్ళు అడుగుతారా? వచ్చి మొక్కుతున్నా, డిక్లరేషన్ అడుగుతారా? నేను మొక్కుతున్నా లేదా? వాళ్ళు కూడా మొక్కుతారు. అదే వాళ్ళు మొక్కరు. వాళ్ళు మొక్కితే రా, నువ్వు మొక్కడానికి వచ్చినావు కదా, డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టడానికి ప్రాబ్లం ఏంటి నీకు? ఈ కండిషన్ ఎందుకన్నా ఇట్లనే దూరం చేస్తారు అని అంటే? ఎవరు దూరం చేస్తున్నాము? డిక్లరేషన్ ఫామ్ లో మతంతో మాకు ఏం పని బ్రదర్? మా దేవాలయము, మేము హుండీలో డబ్బులు వేసుకుంటే నడుస్తున్న దేవాలయము. నువ్వు వస్తున్నావు, నువ్వు ఎందుకు వస్తున్నావు? మొక్కడానికి వస్తున్నావా? అయితే డిక్లరేషన్ మీద ఫామ్ సంతకం చేసిపో. నీకు ప్రాబ్లం ఏంది? అంటే గుడికి రావాలంటే ఇతర మతస్థులు నమ్మకం ఉంటే రావాలా, విజిటింగ్ ప్లేస్ దాకా రావద్దు. ఏదో గార్డెన్కి పోయినా, టైం పాస్కి పోయినా అట్లా రావద్దు. అక్కడ భక్తితోనే రావాలి. భక్తులు లేకపోతే రాకు. భక్తి ఉంటే రమ్మంట, అంతే. భక్తి ఉన్న ఇతర మతస్థులు వస్తామని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారు? డిక్లరేషన్ ఫామ్ సంతకాలు చేసుకో వెళ్ళిపో. మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ ఏందన్న? మరి రూల్ అది, మేము పెట్టుకునే రూల్ అది. దానికి నీ ప్రాబ్లం ఏంటి? ఓకే, ఇప్పుడు అంటే థియేటర్ పోతే మనం టికెట్ కొనుక్కొని థియేటర్ పోవాల్సి అంతే. జనరల్ గా టికెట్ లేకుండా పోతే రానియరు. సరే, అది థియేటర్. మనకు 3 గంటల సేపు ఆహ్లాదంగా వినోదంగా ఎంజాయ్ చేస్తాం, వస్తాం. చర్చికి పోండి అన్న, టికెట్ ఉండదు. మస్జిద్ పోండి, టికెట్ ఉండదు. కానీ మన హిందూ సంప్రదాయం ఉన్నటువంటి గుళ్ళ దగ్గరికి పోతే టికెట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మా హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు చెప్పు పెట్టినది కూడా టికెట్ డబ్బులు కట్టాలి, చెప్పులు అలా పెట్టినది కూడా డబ్బులు కట్టాలి. ఎందుకు కట్టాలి అంటే, మాకు విదేశాల నుంచి ఫండ్స్ రావు, మాకెవడు కోట్ల డబ్బులు ఇయ్యాడు. చర్చికి అయితే
విదేశాల నుంచి కోట్ల రూపాయల ఫండ్స్ వస్తాయి వాళ్ళకు. అంతా నమ్ముతారు వాళ్ళు, వినండి, వాళ్ళంతా నమ్ముతున్నారు. ఏం నమ్ముతారు? ఫండ్స్ వస్తున్నాయి కదా నమ్ముతారు. నేను ఒక్క మాట ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. లేదా మీరు ఒక సర్వే చేయండి, ఈ 2 రాష్ట్రాల పాస్టర్ల దగ్గరికి వెళ్ళండి. ఒక సంవత్సరం పాటు మీరు చర్చిలో చందాలు తీసుకోకుండా, దశమ భాగాలు తీసుకోకుండా చర్చలు రన్ చేయమని చెప్పండి. విదేశాల నుంచి ఫండ్ లేకుండా రన్ చేయమని చెప్పండి. ఒక్క పాస్టర్ కూడా పనిచేయడు. వాడి అంతిమ లక్ష్యము మత మార్పిడి చేయాలా, వాళ్ళ దగ్గర దశమ భాగాలు తీసుకోవాలి, చందాలు తీసుకోవాలి. వాళ్ళ లక్ష్యమే అది. ఇక్కడ మా దగ్గర అట్లా లేదే. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా అంతే, వాళ్ళకి విదేశాల నుంచి కోట్లాది రూపాయలు ఫండ్స్ వస్తున్నాయి వాళ్ళకి. మాకెవడు ఇస్తాడు ఫండ్స్? మేమే ఇప్పుడు ఆ టెంపుల్ని బాగా చేసుకోవాలనే మా డబ్బులే. మాకు ప్రభుత్వం కూడా ₹1 ఇయ్యదు. మాకు ప్రభుత్వం మాకు ₹1 ఇయ్యదు. మాకు ఇంకా మా దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది. మా దగ్గర ఎందుకు హిందువులల్లా ధనికులు లేరు అంటారు, ఎందుకు ఫండింగ్ చేయరు? ఎవరు? హిందువులల్లా. మేము చేసుకుంటుంది నడుస్తుంది, అది ఇంకోటి ఇస్తున్నాడు మాకు. హ్యూజ్ అమౌంట్ టికెట్లు లేకుండా టికెట్ వ్యవస్థ. ఇప్పుడు క్రిస్టియన్ల ధనవంతులు లేరా, ముస్లింల ధనవంతులు లేరా? మన విదేశీ ఫండ్స్ మేము కూడా ఇచ్చుకుంటున్నాం కదా, మా టెంపుల్ కూడా మేము ఇచ్చుకుంటున్నాము. వాళ్ళకి విదేశీ ఫండ్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి నడుస్తున్నది వాళ్ళకి. ప్రసాద్ అన్న మీతోటి శ్రీశైలం అన్న వచ్చాడు, బజరంగ్ దళ్ అని అన్నాడు. అన్న ఏందన్నా మీరు ఏం చేస్తారంటే, నేను బజరంగ్ దళ్ ఉంటా అన్న, అన్నతోటి తిరుగుతుంటా అన్న. నేను మిమ్మల్ని అడుగుతున్నా, బజరంగ్ దళ్ వల్ల ఉపయోగం ఉందా అని అడిగితే మీరు ఏం చెప్తారు? బజరంగ్ దళ్ ఎజెండా ఏంది అని అంటే ఏం చెప్తారు? మా ఫీలింగ్ ఏంటంటే, దేశం బయట ఈ దేశాన్ని కాపాడడానికి ఆర్మీ ఎలా పనిచేస్తుందో, దేశం లోపల ఇన్సైడ్లో మేము అలా పనిచేస్తున్నాం. ఈక్వల్ టు ఆర్మీ మేము. ఓకే, బజరంగ్ దళ్ వల్ల ఉపయోగం ఏంది? బజరంగ్ దళ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు మీరు? దేశం కోసం, ధర్మం కోసం. ధర్మం కోసం, దేశం కోసం. కానీ బజరంగ్ దళ్ అంటే ప్రేమ వివాహాలు, అంటే ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ ప్రేమికుల రోజు ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కొన్ని చేస్తుంటారు. ప్రేమికులు బజరంగ్ దళ్ ఏం చేస్తుంది అంటే, ప్రేమించుకునే వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఇప్పుడు ప్రేమికులు పెళ్లి చేసుకుంటామంటే పెళ్ళిళ్ళు చేస్తాం మేము, పెళ్ళిళ్ళు చేస్తారు వాళ్ళు, పెళ్ళిళ్ళు కూడా చేస్తారు వాళ్ళు. ఆర్య సమాజ్ లాంటి వాటిల్లో కూడా పెళ్ళిళ్ళు చేస్తారు. బజరంగ్ దళ్ దేనికి వ్యతిరేకము అంటే, లవ్ అనే ఒక చూపించి గార్డెన్లలో పొదల చాటుగా చండాలంగా ప్రవర్తించే వాటిని ఆపుతుంటారు వాళ్ళు, అంతే. ఆ రోజు ఇంకా విపరీతమైన క్రౌడ్ వేస్తుంది కాబట్టి వాళ్ళను ఒక అవేర్నెస్ కోసం చేస్తున్నారు తప్పించి లవ్ చేసుకోకండి అని చెప్పట్లేదు. చెప్తున్నాను, ఇప్పుడు లవ్ చేసుకుంటే సినిమా థియేటర్కి పోతారు, సినిమా థియేటర్కి ఏమన్నా డిస్టర్బ్ చేస్తారు వాళ్ళని. ఇప్పుడు వేరే మన ఇళ్ళలో కూడా ఉంటారు వాళ్ళు, అక్కడ పోయి డిస్టర్బ్ చేయట్లేదు కదా. లవ్ చేసుకుని ప్రతి ఒక్కరు డిస్టర్బ్ చేయట్లేదు. ఆ లవ్ అనే పేరు మీద గార్డెన్లో వచ్చి పిచ్చి పిచ్చి చేయకండి అని చెప్పడం మాత్రం చేస్తున్నారు. అంటే ఈ పసుపు తాడు పట్టుకొని ఎందుకు వాళ్ళు కట్టు అని చెప్పేసి వేధించి ఇబ్బంది పెట్టి వీడియోలు తీస్తూ ఇదంతా ఎందుకు అంటే, ఆ రోజు వాడికి అర్థమవుతుంది అనమాట, అమ్మాయికి కానీ అబ్బాయి కానీ అర్థమవుతుంది అనమాట, వీడు చేసుకునేటోడా లవ్ అనేది చెప్పి ట్రాప్ చేసి. దేనికైనా ఒక ప్లాన్ ఉంటుంది కదా. అదే అంటున్నా, పెళ్లి చేసుకుంటాడు అనుకో, పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నోడైతే ఆ రోజు చెప్తాడు, మేము తల్లిదండ్రులతో మాట్లాడుకుంటాము, అదే మాట్లాడతాము. లేదు అంటే దానివల్ల ఏంటంటే, వాడి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా మోసం చేసే వాళ్ళు ఉంటే ఆ రోజు తెలిసిపోతుంది అని చెప్పేసి ఒక ప్లాన్, అంతే. ఫిల్టర్ చేస్తారన్నట్టు ఫిల్టర్ని కాదు, వాళ్ళకు అవేర్నెస్ తీసుకురావడం అంతే తప్పించి వాళ్ళ పెళ్లి తీసుకోవాలి కానీ అట్లా అంటే కాలేజీలలో పోయి కూడా చెప్తుంటారు, దేశం కోసం చెప్తుంటారు. బయట అమ్మాయిలు ఏ విధంగా మోసపోతున్న కార్యక్రమాలు కూడా చేసిన చాలా సందర్భాలు ఉన్నాయి. బజరంగ్ దళ్ వాళ్ళు చేసేది చాలా మంచి పనులు చేస్తారు వాళ్ళు. ఓకే, మంచి పనులు ఎక్కువ చేస్తుంటారు అన్నట్టు బజరంగ్ 100%. రైట్ అన్న. ఓకే, ఈ విషయం పక్కన పెడితే అమారా ప్రసాద్ రాజకీయ ఎజెండా ఉందని చెప్పేసి ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడుగానే గత 10 ఏళ్ళ నుంచి ఉందని అంటారు. ఈసారి అమారా ప్రసాద్ ఒకవేళ కంటెస్ట్ చేస్తే నిలబడాలనుకుంటే ఏ సెగ్మెంట్ తీసుకుంటాడు, ఎక్కడ నిలబడతాడు, ఏ పార్టీ నుంచి నిలబడతాడు? పార్టీ పేరు కూడా నేను ఇప్పుడేం డిక్లేర్ చేయను. రాజకీయం ఖచ్చితంగా నేను చేసే ఉంది. నేను ఇప్పుడు రాజకీయం కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యేది ఉంది. నాకు ఖచ్చితంగా ఎంటర్ అయినప్పుడు నేను అన్ని విషయాలు బయట ఏ పార్టీ నుంచి పోటీ చేస్తా, ఎక్కడ పోటీ చేస్తా, నేను ఇంకోటి కాకపోతే ఇక్కడ మాత్రం ఒక్కటి మాత్రం చెప్తాను. నేను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా, ఎక్కడ పోటీ చేసినా, నాకు ఏ పార్టీ సీట్ అయిపోతే నాకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా తప్ప రాజకీయం అయితే ఖచ్చితంగా వస్తా. వచ్చి నా ఎజెండా ఒకటే, నా కోరిక ఏం తెలుసా, నేను కేవలం హిందూ ఓట్లతో మాత్రమే గెలవాలి. లేదు ఓడిపోయినా అనుకో, అసలు నీ లైఫ్లో గెలవని హిందూ ఓట్లతో ఆ ఏరియాలో గెలవలేను అంటే రాజకీయాన్ని సన్యాసంగా తీసుకొని రాజకీయం జోలికే పోను తప్ప మిగతా ఓట్లు నాకు వద్దు. నేను కేవలం హిందూ ఓట్లతోనే గెలవాలనేది నా కోరిక. హిందూ ఓట్లతో గెలవాలి, ఓన్లీ హిందూ ఓట్లు. అంటే మీరు హిందువులు ఉన్న ఎక్కువ ఎక్కడైతే ఉంటారో ఆ సెగ్మెంట్లో నిలబడాలి. ఆడ నిలబడతానో లేకుంటే నా నాకు రిజర్వేషన్ ఉంది, నేను ఇంతకైతే వాడలేదు, ఒక్కసారి వాడదాం అనుకుంటున్నా ఈ రాజకీయం కోసము. వాడితే
ఆ దళిత అంబేద్కర్కే అపోనెంట్ కదా అన్న, మళ్ళీ రిజర్వేషన్ వాడాల్సిన అసలు నా రిజర్వేషన్కి అంబేద్కర్ సంబంధం ఏంది? అసలు అంబేద్కర్ పుట్టక ముందు రిజర్వేషన్ ఉంది నాకు. అంబేద్కర్కే రిజర్వేషన్ ఇచ్చిన దేశం ఇది. అంబేద్కర్కే రిజర్వేషన్ ఇచ్చినాం మేము. అంబేద్కర్ నాకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ దేశమే అంబేద్కర్కి రిజర్వేషన్ ఇచ్చింది. రైట్ అన్న. మిమ్మల్ని బీజేపీ పార్టీ తయారు చేసుకుంది అని అంటే మీరు ఏమంటారు? నో, రాంగ్ అది. రాంగ్ అది. బీజేపీ పార్టీకి అనుసంధానంగా పనిచేస్తున్నానంటే బీజేపీ పార్టీకి అనుసంధానంగా పనిచేస్తున్నా అదే చెప్తున్నా. బీజేపీ పార్టీలో నాకు కనీసం మెంబర్షిప్ లేదు. నాకు ఇవన్నీ కార్యకర్త కూడా కాదు. నేను ఈ కార్యకర్తలు కూడా కానప్పుడు బీజేపీ నాకు ఎట్లా స్టాప్ చేస్తాను? బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు అమరా ప్రసాద్ బాగా లవ్ చేస్తారు. ఎందుకు నాకు అన్ని పార్టీలు ఉన్నాయి. నాకు బీఆర్ఎస్ లో నాకు స్నేహితులు. బీఎస్పీ పార్టీలు ఉన్నాయా? బీఎస్పీ పార్టీలో బీఎస్పీ ప్రవీణ్ కుమార్ కి నాకు ఎప్పుడు ఫైటింగ్ నడుస్తూనే ఉంటుంది. అది మీరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు? కలిసి కూర్చొని అంత సీన్ ఏం లేదు, కానీ ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాం. వ్యతిరేకంగా అదే చెప్తున్నా. మరి అందుకోసమే బీఎస్పీ పార్టీలో ఎందుకు లేరు మీకు మిత్రులు? నా మిత్రులు లేకపోవడం ఉన్నారు. అక్కడ కూడా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. లవ్ చేసేటోళ్ళ, ద్వేషించేటోళ్ళ? ప్రేమించేవాళ్ళు. నేనంటే ప్రేమించేవాళ్ళు. అక్కడ చాలా మంది ఉన్నారు. అక్కడ మేము విన్నది ఏంటంటే, స్వయంగా నేనే విన్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడతా అని చెప్పేసి అమారా ప్రసాద్ అంటుండు. నమ్మకండి అన్న, నిజం చెప్పండి. ఇప్పుడు నేను ఇంతకుముందే అన్నా, నేను రాజకీయాలకు వచ్చేది ఉంది, వచ్చినప్పుడు డిక్లేర్ చేస్తా అని చెప్పిన ఆ విషయాలు చెప్తాను. మీరు ముందే నాకు అన్ని అడిగేస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు నేను ఎలా స్పందించాలనేది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే రాజకీయాలు స్టార్ట్ అయితే చెప్దామని. ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనుకోండి. అయితే నాకు ఆలోచన అయితే ఉంది. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిందుత్వానికి వ్యతిరేకి. ఈరోజు ఒకటి అడుగుతాను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బొట్టు పెట్టుకోవడం కావచ్చు, గుళ్ళోకి పోవడం కావచ్చు, ఇవన్నీ మీరు చూసి అవన్నీ ఎప్పుడు చేసారు? చూసిరా మీరు? అవన్నీ ఎప్పుడు చేసారు? చూసిరా? చూడలేదా? అవి ఎప్పుడు చేశారు అంటే, ఏ రోజైతే ఆయన ఏది మన మంచిర్యాల అనుకుంటా, అడొక బౌద్ధ దీక్షను సంథింగ్ ఏదో జరిగినప్పుడు అక్కడ ఒక ప్రమాణ స్వీకారం చేసిండు. అది వాయిస్ మార్పింగ్ అని చెప్పేసి చాలా మంది మాటలు. వాయిస్ మార్పింగ్ కాదు, ఒరిజినల్ లేదు. కానీ ఆయన మార్పింగ్ అని ఇప్పుడు పట్టుకొని నిలబడ్డా లేదా? ఆయన విగ్రహం కూడా మార్పింగా? ఆయన విగ్రహం మార్పింగా? బయట వాయిస్ వస్తున్నది, ఆయన కూడా మాట్లాడిన మాటలు ఉన్నాయి, ఆయన పక్కన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి. అవన్నీ మార్ఫింగా? అసలు వాళ్ళ ఫార్ములానే అది కదా. ఇదేమన్నా బౌద్ధ మతంలో మీరు పక్కనే బౌద్ధ విగ్రహం ఉంది, ఆయన ఏమైనా తయారు చేసిన అది ఏమన్నా ఆయన చేసిండా? అంబేద్కర్ చేసింది కదా అది. ఈ వీళ్ళంతా దాన్ని పాటిస్తున్నారు కదా. మరి మేము హిందూ దేవులను మొక్కము, హిందూ దేవతలను నమ్మము, బౌద్ధుడు చెప్పిండు ఆ మాట? చెప్పలే. వీళ్ళు తయారు చేసుకున్న అంబేద్కరిస్టులు తయారు చేసుకున్నది. అదంతా స్పష్టంగా క్లియర్గా ఉన్న తర్వాత, అది బయటకు వచ్చి ప్రచారం జరిగిన తర్వాత, అప్పుడు కేసులు అని పెట్టిన తర్వాత, అప్పుడు నేను కూడా హిందువునే అని చెప్పి పోయిన. ఇప్పుడు నిజంగా ఆయన ఒక 100% కాదు, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగా ఒక హిందూ దేశి కాకపోతే, ఆ రోజు చేతి పట్టుకున్నప్పుడు అది వస్తున్నప్పుడు అంటే చేతి తీసేయాలి కదా. చేతి తీసేది మీడియం ఏం చెప్పాలా? ఆయన అప్పటికే అడిషనల్ డీజీపీగా చేస్తున్నారు. ఆయన అప్పుడు ఏం చెప్పాలా? నో, రాజ్యాంగ పరంగా తప్పు, ఇలాంటివి చేయొద్దు అని చెప్పాలన్నా వద్దా? ఎందుకు చెప్పలే? దానికోసమే కక్ష కట్టిన అంటారు. నో, దానికొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో ఏది హిందూ పండుగలను వ్యతిరేకించడం, అర్థమైందా? అమ్మాయిలకు బొట్టు పెట్టుకోవద్దని చెప్పడం, విద్యార్థులకు హిందూ ధర్మానికి దూరంగా ఉండడం చెప్పడం, మా హిందూ దేవతలను మొక్కదని చెప్పడం, సరస్వతి విగ్రహాలు ఉంటే సరస్వతి విగ్రహాలు తీసేయడము, సరస్వతి నమస్తుభ్యం పాటను మొత్తం కంప్లీట్గా తీసేయడము అని రకరకాల పని చేసినాయన. అలాగే కాకుండా ఆయన ఒక రౌడీ ముఖం తయారు చేసాడు ఈ రాష్ట్రంలో. రౌడీ ముఖ స్వేరో చేసిన అత్యాచారాలు, మానభంగాలు లిస్ట్ తెలుసా మీకు? నేను ఇస్తా. దీని మీద స్వేరోల మీద సపరేట్ డిబేట్ పెట్టండి. ఒక్కొక్కడు మొత్తం మీకు నేను 22 కేసులు ఇప్పిస్తాను మీకు. నేను స్వేరోల మీద ఏ పోలీస్ స్టేషన్ లో ఏ ఎఫ్ఐఆర్, ఆ ఎఫ్ఐఆర్ సెక్షన్ నంబర్తో సహా మీకు చూపిస్తాను. ఈ సెక్షన్ అన్ని చూపిస్తాను మీకు. నేను ఈ ఒక రౌడీ ముఖం తయారు చేసి, ఈ రౌడీ ముఖతో ఏం చేసిండంటే, దసరా వస్తే మేము హిందువుల ఆచారం ఏంటి? రావణాసుని తగలబెట్టడం. ఈ హిందూ పండుగ రోజు, దసరా పండుగ రోజు ఈ స్వేరో అనే గూండాలతోని మేము ఆరాధించే రాముడి ఫోటోలు తగలబెట్టించిండి ఆయన. దానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మేము వాటి మీద ఫైట్ చేసాము, వాటి మీద కేసులు అయినాయి. అవి ఉన్న ఆధారాలు మొత్తం చూపిస్తాను మేము. స్వేరోళ్ళు ఇంకోటి, ఒక స్వేరోళ్ళు మాట్లాడుతున్నప్పుడు మేము స్వేరోళ్ళము తొడగొడుతున్నాం, మీరు రావణాసుని కాలుస్తే మేము రాముని కాలుస్తాం. ఎవడరా నువ్వు? రావణాసుడు నీకు ఎట్లయితారా? నీకు దేవుడు ఎట్లయినరా నీకు? రావణాసుడు బ్రహ్మ,
ఒక రావణ బ్రహ్మ అంటాం. మరి రావణాసుడు ఎవరికి భక్తుడు? పరమేశ్వరుడికి, శివుడికి భక్తుడు. మరి శివుని మొక్క రేపటి నుంచి బుద్ధుని విగ్రహం తీసేసి శివుని మొక్క పెట్టాడు, శివుని పెట్టుకుని మొక్కు. ఇది మాత్రం చేయను మళ్ళా. కానీ మేము రావణాసుని మొక్కుతాం. ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులని స్వేరో అనే గూండాలను తయారు చేసి సమాజాన్ని మీద వదిలేండు. దానికి మేము వ్యతిరేకము. వీటన్నిటి మీద మేము ఆల్రెడీ అప్పట్లోనే ఎప్పుడు దాదాపు 6-7 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆయన మీద ఎన్నో కేసులు వేసాం మేము. అప్పుడు కర్ణ శ్రీశైలం గారు ఉండే, ఆయన అది జాతీయ NSCRPS అని చెప్పి ఒక సంస్థ ఉండే. అప్పుడు ఆయన మేమందరం కలిసి ఢిల్లీ దాకా వెళ్ళి ఎస్సీ కమిషన్లో నేషనల్ ఎస్సీ కమిషన్లో IPS వీళ్ళ దాంట్లో అన్నిట్లో మేము కంప్లైంట్లు ఇస్తే ఎప్పుడైతే ఈయనకు ఉద్యోగము మీద ఎఫెక్ట్ పడుతుందో ఈయన అరెస్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్గా ఆయన ఏం చేసిందంటే అదే VRS తీసుకొని బయటకు వచ్చింది. ఆయన లేకుంటే ఎందుకు వస్తున్నాయి ఆయన బయటకు? ఇంత ఆయన అంటే రాజకీయాలకు రావడానికి ఇంత చరిత్ర ఉంది. ఆయన ఏదో త్యాగం చేసిన మీరు అనుకుంటున్నారు. అరెస్ట్ అవుతా అని భయపడి పారిపోయి ఉద్యోగాలు పెట్టి వచ్చినాయి. విన్నారా మంచి స్టేట్మెంట్? భయపడి పారిపోయి వచ్చినాయి. మంచిదో కాదో ప్రజలు చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పండి, RS ప్రవీణ్ కుమార్ అంటే మీకేమన్నా పర్సనల్గా కక్ష ఉన్నదా? ఆయనకు నాకు మధ్య ఆస్తి తగాదాలు లేవు, ఆయనకు నాకు మధ్య వ్యక్తిగత గొడవలు లేవు. సిద్ధాంతపరంగా ఆయనకు నాకు గొడవలు కూడా అనేది సిద్ధాంతపరంగా వ్యతిరేకత అంతే మా ఇద్దరి మధ్యలో, అంతే. సరే అన్న, ఒకవేళ RS ప్రవీణ్ కుమార్ గారు నువ్వు మా బిడ్డవి, నువ్వు రావాలి మా పార్టీలోకి ఉంటే మంచి అవుతుంది, మీరు రాజకీయంగా ఎదుగుతారని అంటే BSP పార్టీలోకి అమారా ప్రసాద్ పోతాడా? అయితే వ్యక్తిగతంగా పిలిస్తే నేను పోను. వ్యక్తిగతంగా అమారా ప్రసాద్ డెవలప్ కావాలా, వ్యక్తిగతంగా అమారా ప్రసాద్ రాజకీయంగా ఎదగాల, ఇలాంటి పిలుస్తారు రాను. నువ్వు నా BSPలో ఉన్నాను, నీ ధర్మం గురించి మాట్లాడు, నీ ధర్మం గురించి ఫైట్ చేయు అంటే ఖచ్చితంగా పోతాను. ఎందుకంటే నాకు BSPలో హిందూ ధర్మం గురించి మాట్లాడాలని ఉంది. నాకు హిందూ ధర్మాన్ని వాళ్ళను హిందూ ధర్మం మీద పోరాటాలు చేయించాలని ఉంది. ఆడ నాతో పాటు వాళ్ళందరూ కూడా పోరాటాలు చేయాలని ఉంది నాకు, వాళ్ళ గ్యాంగ్ అంతా కూడా. ఆ విధంగా అయితే వస్తాను నేను. నా వ్యక్తిగతంగా పిలుస్తాను పోను. నేను వ్యక్తిగతంగా నాకెందుకు, నేను ఏమంటాను, నాకు హిందూ ఓట్లు నేను ఎక్కడైతే నిలబడుతున్నో అక్కడ హిందూ ఓట్లన్నీ నాకు కావాలంటున్నా. ఆ హిందూ ఓటు నాకు పడిపోతే నేను ఏమవుతా? ఓడిపోతా. నేను ఓడిపోయి రాజకీయం నుంచి తప్పుకుంటా తప్ప నేను కాంప్రమైజ్ కాను అని చెప్తున్నా. అంటే నా వ్యక్తిగతాన్ని నేను వదిలేస్తున్నా, నేను ఇక్కడ చేస్తున్నానా? నా వ్యక్తిగతాన్ని నాకు అవసరం లేదు, నాకు ధర్మమే ముఖ్యం. నాకు BSPలో కూడా రా, నువ్వు నీ ధర్మం కోసం ఇక్కడ నుంచి పోరాడు అని చెప్తే 100% ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా వెళ్ళిపోతాను. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు 1 word ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అన్న. ఎట్లాగో రాజకీయాలకు వస్తా అని అంటారు కాబట్టి రైట్ అన్న. కేసీఆర్ అపరం మేధావి. KTR మంచి, ఓకే, గుడ్ పర్సన్. బండి సంజయ్ హిందూ ధర్మ రక్షకుడు. కిషన్ రెడ్డి, ఓకే. ధర్మపురి అరవింద్, ఆయన కూడా మంచి హిందూ ధర్మ రక్షకుడు. ఈటల రాజేందర్, అంటే ఆయన పెద్ద నాకు అభిప్రాయం లేదు. ఈజ్ ఎ సెక్యులర్. సెక్యులర్ అంటే ఆ సెక్యులర్ అనే పదం నా దృష్టిలో బూత్ పదంతో సమానం. అక్బరుద్దీన్ ఓవైసీని ఒక విద్వేషంగానే చూస్తాను నేను తప్ప ఆయన వేళ అయితే నేను చూడాను. రాజాసింగ్, మా టైగర్. రేవంత్ రెడ్డి కూడా ఓకే, ఆయన పెద్ద అభిప్రాయం లేదు నాకు. RS ప్రవీణ్ కుమార్, ఆయన కూడా అంతే, ఆయన హిందూ వ్యతిరేకి. అంబేద్కర్, కుల నాయకుడు. కాన్సీరామ్, పెద్ద అభిప్రాయం లేదు, అంత సేమ్ ఇదంతా. బెహెన్జీ, అవి దేశ వ్యతిరేకి అవి అయితే నా దృష్టిలో. హిందూ ధర్మం ఒక వే ఆఫ్ లైఫ్, అందరినీ ప్రేమిస్తూ అందరినీ కలుపుకొని పో అని చెప్పే నా ధర్మం. క్రిస్టియానిటీ, నేను మాత్రమే దేవుని, నన్ను మొక్కకపోతే నువ్వు స్వర్గానికి రావు, మిగతా వాళ్ళందరూ ఊరి చివర తీసుకొని రాళ్ళతో కొట్టి చంపు అని చెప్తున్న మతం. ముస్లిం, సేమ్. అమారా ప్రసాద్, ధర్మం, దేశం, ఈ రెండే. పర్సనల్ కూడా ఏం లేవు. కానీ అట్లా అని చెప్పి రాజకీయాలకు మాత్రం రావాలని ఉంది. ఎందుకంటే నా ధర్మం కోసం, నా దేశం కోసం కొన్ని చట్టాలు తేవాలి, ఆ చట్టాల కోసం నేను పోరాడాలి. కాబట్టి రాజకీయంలో రావాలనేది నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.